బీఆర్ఎస్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు దానికన్నా ముందు ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి. దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేశారు. దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత కష్టపడి ఇన్ని లాఠీ చార్జులు ఇన్ని తిని మేము డీటైన్ అయ్యి స్టూడెంట్స్ డీటైన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మేము ఏం చేస్తాం? మేము బయటకు వెళ్తాం కదా, ఇంత సపోర్ట్ కావాలి మాకు, ఇంత నడుస్తుంది క్యాంపస్, ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి. మేము ఎన్జిఓస్ కన్సల్ట్ అయినాం, సివిల్ సొసైటీ వాళ్ళని. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఫైల్ అయింది? లాంగ్ బ్యాక్ ఫైల్ అయింది. దాని హియరింగ్ ఎప్పుడు ఉంది? 7th March ఉంది. దానిలోపే వీళ్ళు స్ట్రాటజిక్ గా ఉగాది రోజు, ఈద్ రోజు, సండే అసలు ఎవరు లేనప్పుడు చూస్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడు అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు ఎవరేం చేస్తున్నారని. అంటే మీడియాకు లోపలికి అలవ్ లేదు, లోపల లాఠీ చార్జ్ జరిగింది అంటున్నారు. లాఠీ చార్జ్ జరిగిన వీడియోలు చూపించమంటారా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? లాఠీ చార్జ్ వీడియో ఇందాకనే తీసినాము. గంట ముందు అయిన లాఠీ చార్జ్ వీడియో, ఇప్పుడు గంట ముందు అయిన లాఠీ చార్జ్ వీడియో. మాకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ 400 ఎకరాలు అది అంటున్నారో ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, MBA డిపార్ట్మెంట్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాస్లకు వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. సెమిస్టర్ ID కార్డ్స్ తీసుకుని మొత్తం ఫోన్లు లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సమంజసం?